మేడారం సమ్మక్క సారలమ్మ శక్తి స్వరూపులన్నారు మంత్రి సీతక్క. మేడారం జాతర అభివృద్ధి విషయంలో చిల్లర రాజకీయాలు మానుకోవాలని ప్రతిపక్షాలకు సూచించారు. జాతర పనులు పూర్తి చేసేందుకు 100 రోజుల ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. పక్కా ప్రణాళికతో అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని అన్నారు. మేడారంకు కొత్తగా రోడ్లు కూడా నిర్మిస్తున్నామన్నారు. జాతర సమయానికి అభివృద్ధి పనులు పూర్తి చేస్తామన్న మంత్రి సీతక్కతో అశోక్ ఫేస్ టు ఫేస్. జాతరలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఈ పనులు ఎప్పటి వరకు పూర్తి చేస్తారో తెలుసుకునే ప్రయత్నం. మనతో మాట్లాడడానికి మంత్రి సీతక్క ఉన్నారు. అక్క చెప్పండి, ఈ జాతర పనులు ఎప్పటి వరకు పూర్తి చేస్తారు? జాతర డిసెంబర్ 30 వరకు జాతర పనులు అన్ని కంప్లీట్ చేయాలి. మేమైతే 25 వరకే అని చెప్పినాము. ముఖ్యంగా గుడి నిర్మాణం అనేది ఈసారి మనం చేపట్టినాం కాబట్టి మా అందరి అది కూడా లాస్ట్ మినిట్లో అంటే ఒక 100 రోజుల క్రితమే డిసైడ్ చేసుకున్నాం. ఈలోపు మరి మాస్టర్ ప్లాన్ కానీ గుడి ప్రాకారం కానీ గేట్స్ కానీ ఇవన్నీ ఆదివాసీ జీవన విధానం సాంప్రదాయాలు ఇవన్నీ ఉట్టిపడే విధంగా ఉండాలనే ఉద్దేశంతో వర్క్ అంతా జరుగుతుంది. కానీ కొంతమంది కావాలని ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు వాళ్ళ మీడియా ఏదో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిరని వృధా చేసిరని ఏ రూపాయి వృధా కాదు. ఇక్కడ మేము కాపలా కాసినట్టే ఉన్నాం. ఎవరు ఎక్కడ రూపాయి చేసినా అక్కడ మా దృష్టికి వచ్చినా వెంటనే అసంబంధిత అధికారులను కాంట్రాక్టర్లను హెచ్చరిక నేను చేస్తున్నా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఇలా ఎక్కడన్నా నాణ్యమైన పని ఉంటే ఊరుకునేది లేదు అని కూడా వారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి చిల్లర రాజకీయాలు చేయొద్దు. ఏదో యూట్యూబ్లు ఉన్నాయని లేదా సోషల్ మీడియా ఉన్నదని పెట్టొద్దు. వాళ్ళు ఒకటి మొన్న వాళ్ళ ఛానళ్ళలో ఏం అలిగేషన్ పెట్టారు, 3 కోట్ల వరకు గోడ అదేంది రేకుల షెడ్ వేసి కూలగొట్టిరు పనికి రాకుండా. ఆడ జరిగింది 60 లక్షల వరకు. ఆ రేకులు రీప్లేస్మెంట్ అక్కడ పెట్టిన దానికి ఛార్జ్ తప్ప తీసిన దానికి పెట్టిన దానికి ఛార్జ్ తప్ప ఒక్క రేకు కూడా వేస్ట్ కాలే, ఒక్క పోల్ కూడా వేస్ట్ కాలే. అవన్నీ మళ్ళీ రేపు అదే ప్లేస్లో ఆ చుట్టూ గోడ పెరిగి, ఎందుకంటే ఫస్ట్ మనం గుడిని ఎక్స్టెన్షన్ చేసే ఆలోచన లేదు కాబట్టి తర్వాత ఆలోచన వచ్చింది కాబట్టి ఆ వేసిన షెడ్లు అది కూడా 50-60 లక్షల వర్క్. ఆ షెడ్లు కూడా రేకు ఒక్కటి వృధా పోలేదు, పిల్లర్ కూడా ఒక్కటి కూడా వృధా పోలేదు. ఎట్లా మాట్లాడతారు అట్లా తప్పుడు కూతలు దేవుని ముంగట దేవుని కాడ? నిన్న మొన్న వచ్చి వాళ్ళ లీడర్లు అక్కడ సత్యవతి అంటది, ఇక్కడ ఇంకోగామంటది, ఇక్కడ గుడి మొత్తం ఇట్లా అయిపోయింది అట్లా అయిపోయింది. 4 రోజులు అయితే పునాది లేకుండా గుడి నిర్మాణం ఎట్లయితుంది? పునాది లేకుండా గోడలు ఎట్లా పెడతారు? అక్కడ హోల్స్ చూపెడుతున్నారు. ఏవైతే మనం గోతులు తీస్తాం కదా, మరి కాంక్రీట్ వేయాలి, సిమెంట్ వేయాలి, ఇవన్నీ వేయాలి. అవి కూడా ఇదంతా ఎక్కడక్కడే ఉన్నదట. అంటే నిమిషంలోనే అవుతుందా? దానికి ఒక టైం ఉంటుంది. మీరు 10 ఏళ్ళ అధికారంలో ఉండి 200 కోట్లు పెడతాం, గుడి ఇట్లా చేస్తాం, భూములు ఇక్కడ తీసుకుంటాం అని చెప్పి స్వయాన వాళ్ళ సొంత నాయకుడు భూమి కూడా 1 రూపాయి కూడా ఇవ్వకుండా తీసుకున్నారు. కానీ ఇవాళ మేము ఎవరైతే భూమి తీసుకుంటున్నామో అడుగుతున్నామో గుడి నిర్మాణం కోసం వాళ్ళకు డబ్బులు ఇస్తున్నాం, ఇల్లులు ఇస్తున్నాం, షాపింగ్ పెట్టుకోవడానికి స్థలం ఇస్తున్నాం. అవసరమైతే ఇంకెక్కడన్నా భూమి దొరికితే కొంత భూమి కూడా ఇద్దామని ఇన్ని ఆప్షన్స్ పెట్టుకొని జాగ్రత్తగా చేస్తున్నాం. వాళ్ళ లెక్క దౌర్జన్యాలు చేయలే. కాబట్టి దేవుని ముంగట చిల్లర రాజకీయాలు అబద్ధపు రాజకీయాలు వద్దు. సమ్మక్క సారలమ్మ చాలా పవర్ఫుల్. అది బీఆర్ఎస్ నాయకులు కూడా చాలామంది వాళ్ళ కుటుంబాలలో అనుభవించిర్రు. కాబట్టి దయచేసి ఏదన్నా ఉంటే కన్స్ట్రక్టివ్గా ఇగో ఇది తప్పు జరిగింది, ఇది ఒప్పు జరిగింది, ఇక్కడ లోపభూయిష్టం ఉందని చెప్పండి, మేము సరి చేసుకుంటాం. ఇదే బీఆర్ఎస్ హయాంలో 9 కోట్ల రూపాయల చెక్ డ్యాములు తీసుకొచ్చి 6 కోట్ల రూపాయల వర్క్ చేసుకొని అదే ఆ చెక్ డ్యాములను కూలగొట్టడానికి 61 లక్షల రూపాయలు ఖర్చు పెట్టిండు. నా దగ్గర ఆన్ రికార్డ్ బిల్స్. వాడు కాంట్రాక్టర్ పనిచేసిండు, 6,50 లక్షలు బిల్లు ఎత్తుకున్నాడు. మళ్ళీ కాంట్రాక్టర్ వచ్చిండు, కూలగొట్టుకుండు, ఆ చెక్ డ్యాములు 61 లక్షల బిల్లు ఆయన ఎత్తుకొని పోయాడు. ఈ టీఆర్ఎస్ నాయకుల కమిషన్ కథ ఇది. కానీ నేను చేయించిన ఏదైతే షెడ్స్ ఉన్నాయో, ఏది భక్తుల కోసము షెడ్స్ వేస్తున్నాము, ఎండకి ఇట్లా ఇబ్బంది అవుతుంది, అది జస్ట్ వేసినాము. తర్వాత జాగ్రత్తగా తీసి ఇంకొకడ పెట్టినాం. 1 రూపాయి కూడా వేస్ట్ కాదు. అదేమన్నా ఉంటే తీసేసిన ఛార్జీ, వేసిన కూలీల ఛార్జీ 1,50,000 అయి ఉండొచ్చు. దాన్ని 3 కోట్లు వృధా చేసిర్రు, 3 కోట్లు వృధా చేసారు. అరే చిల్లర మాటలు మాట్లాడకండి, అనుభవిస్తారు. మీరు ప్రధానంగా ఇక్కడ ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ఎట్లాంటి చిత్రలేఖనం ఉండబోతుంది? చాలా అద్భుతంగా చేస్తూ ఉన్నారు. ఒక టీం ఉంది, వాళ్ళు అరుణ్ వాళ్ళ ఒక టీం 6 పిల్లలు రీసెర్చ్ చేసినారు అంతకుముందు ఆదివాసీ జీవన విధానం మీద. సో వాళ్ళు ఈ సమ్మక్క చరిత్ర చదివి ఎక్కడెక్కడ ఏమేమి బొమ్మలు ఉండాలి, ఎట్లా ఉండాలి అనేది వాళ్ళంతా పూజారులు వాళ్ళు అందరు కూర్చొని చేస్తారు. దాదాపుగా 5,000 చిత్రాలు రాబోతున్నాయి. 4 రకాలు అనుకున్నాం, 40 రకాలు వస్తున్నాయి ఇప్పుడు అని కూడా. దానికి కొంత ఖర్చు కూడా పెరుగుతుందంటే కూడా ఆలోచించి సరే కానివ్వండి, కానీ అద్భుతంగా ఉండాలి. ఇప్పుడు ఒక రామప్ప పోతే అన్ని రకాల
బొమ్మలు చూస్తాం. సరే అంత చేయడానికి ఇప్పుడు మనకు టైం లేదు, కానీ ఆ వ్యవస్థ మాత్రం ఉంటుంది. ఇక్కడికి వచ్చిన భక్తులు మొక్కుకొని పోవడమే కాకుండా ఇక్కడ చరిత్రను కూడా చదవాలి, తెలుసుకోవాలి. ఇక్కడ హిస్టరీ ఇక్కడదే. ఇప్పుడు రామప్ప గొప్పతనం రామప్పదే, 1000 స్తంభాల గుడి గొప్పతనం 1000 స్తంభాల గుడిదే, మన భద్రాచలం గొప్పతనం భద్రాచలం. కానీ ఇక్కడ గొప్పతనం ఇక్కడదే కాబట్టి ఇక్కడ జీవన విధానానికి అనుగుణంగా జరుగుతుంది, మీరు చూస్తారు. ప్రధానంగా ఈ ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఏమన్నా కొత్త రోడ్లు చేస్తాం? కొత్త రోడ్లు కొండపర్తి నుంచి ఒకటి తీస్తున్నాం, గోనెపల్లి నుంచి ఒకటి తీస్తున్నాం, కాల్వపల్లి నుంచి ఊరట్టం ఒకటి తీసినాము, విఐపి రోడ్లు కూడా ఇంకా కొన్ని తీస్తున్నాము. ఒక 5-6 రోడ్లు కొత్త ఐడెంటిఫై చేసినాం. రేపటి నుంచి ఎల్లుండి నుంచి ఇక నేను వాటెంటబడి పనులను స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే ఇన్ని రోజులు వర్షాలు కూడా ఉండే, కొంచెం అవి కొన్ని మట్టి రోడ్లు కూడా ఉన్నాయి, అంటే కొత్తగా ఫార్మేషన్ కాబట్టి డీప్ ఫారెస్ట్లో జరిగే వర్కులు కూడా ఉన్నాయి. సో వైల్డ్ లైఫ్ ఏరియా ఉంది కాబట్టి సీసీ రోడ్లు బీటీ రోడ్లు వేసే పరిస్థితి లేదు. కొన్ని ఏరియాలలో బీటీలు వేస్తున్నాం. కాబట్టి ఈ మంత్ నుంచి వర్కులన్నీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టార్ట్ అయితే, మొన్నటిదాకా వానలు మీకు కూడా తెలుసు. కాబట్టి అందుకోసం ఒక 5-6 రోజులు వర్కులు డిలే అయినా మళ్ళీ డే అండ్ నైట్ చేసి మేము అనుకున్న టైం ప్రకారం ఇచ్చేస్తాం. ఇది పరిస్థితి. మొత్తానికి మేడారం జాతరలో ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా చిత్రలేఖనంతో పాటు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా కూడా వాహనాలు రాకపోకలు కొనసాగించే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్తున్నారు. విడిజన్స్ రాజుతో అశోక్ న్యూస్ మేడారం నుంచి.